అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేయుదు వారిలో ప్రతివాడును సీయోనులో ఎలోహిం సన్నిధిని కనబడును అని వాగ్దానం చేసిన అదోనాయ్. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుందును, నీ బాహుబలం అతని బలపరచును అని వాగ్దానం చేసిన అదోనాయ్. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కుమ్ము హెచ్చింపబడిన వాగ్దానం చేసిన అదోనాయ్. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదమని వాగ్దానం చేసిన అదోనాయ్. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నేడు విశ్రమించువాడు అని వాగ్దానం చేసిన ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నా శాపములు పాపినవా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినవా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణశేఖర యెషూవా, నిన్ను సీయోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో సొలొమోను వారు అదోనాయ్ వారికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలో కొన్ని విషయాలు వారి జీవితంలో జరిగించిన విషయాలను గురించి ఎత్తు చూపుచూ అదోనాయ్ వారిని మహిమపరుస్తూ ఆయన నామమును హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. దయచేసి మా తండ్రి గారికి ఇచ్చినటువంటి ఏదైతే నిబంధన ఉన్నదో దానిని నా ఎడల నెరవేర్చుము తండ్రి అని మరి ఒకసారి విన్నవించుకుంటూ, దావీదుకు నీవిచ్చిన మాట స్థిరపరచుము తండ్రి అని కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదోనాయ్ వారికి. ఈ మందిరంలో నేను కట్టబోయే ఈ మందిరంలో నువ్వు పట్టగలవా? మహాకాశములే నీవు పట్టలేనంతగా ఉన్నావే, కానీ నేను ఈ మందిరం ఎవరైతే వచ్చి నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి యొక్క మొరలను నీవు ఆలకించాలని ఈ యొక్క మందిరము కడుతున్నాను తప్పితే ఇందులో నువ్వు నివాసం ఉంటావని కానీ నువ్వు పట్టగలిగినంత స్థలం అని నేను అనుకోవట్లేదు తండ్రి అని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. నీ తట్టు తిరిగిన వారి మొరను ఆలకించుటకై, నీ నామమును హెచ్చించుటకై, నీ నామమును ఇక్కడ ఉంచటానికి మాత్రమే నేను ఈ మందిరాన్ని కడుతూ ఉన్నాను. కాబట్టి నీ యొక్క కనుదృష్టి ఈ స్థలము వైపు, ఈ స్థలము తట్టు ఉంచుము అని గోజాడుతూ ఉన్నాడు సొలొమోను వారు యావే వారిని, అదోనాయ్ వారిని. ఆమేన్.